హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాద్. సో టుడే వ్లాగ్ వచ్చేసి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఏం లేదు, నేను ఈసారి వాయిస్ ఓవర్ అనేది చాలా తక్కువగా ఇచ్చాను. మొత్తం న్యాచురల్గానే పెట్టేశాను. కొంచెం నేను అలా చేద్దాం వ్లాగ్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది, ఎలా ఉంది అనేది కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తెలుగు మనకి ఇంట్లో మేము వాడం కదా, తెలుగు అనేది కొంచెం మిస్టేక్స్ పోవచ్చేమో. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం అలవాటు అయిందాక మా ఇంట్లో పిల్లలకు మేము అంతా ఉర్దూయే మాట్లాడతాం కాబట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చు అంతే. ఇంక ఇక్కడ ఏమవుతుంది వ్లాగ్లో, ఇక్కడ ఏంటంటే పిల్లలు మా వారికి మెసేజ్ చేశారనమాట, చిప్స్ తీసుకురా అని చెప్పి డాడీ అని చెప్పేసి. మా వారేమో ఇంటికి వచ్చిన తర్వాత ఆ మెసేజ్ చూసుకున్నారు. అంటే ఒక రీల్ వచ్చింది కదండి, సో సేమ్ అదే ఎగ్జాక్ట్లీ జరిగింది ఇప్పుడు మాకు కూడా ఇంట్లో. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నారు అనమాట. అది ఏం చేస్తున్నారో చూద్దాంలేండి. వాట్ ఆర్ యూ డూయింగ్ గర్ల్స్? వాట్ ఆర్ యూ డూయింగ్? ఇదేంటో రెడీ చేశారు చూడండి కప్స్ని. అయ్యో తగిలిందా? దీంట్లో ఏం బాగుంది? ఇది కొంచెం బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇది కూడా బాగుంది, ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది. రెండు భలే ఉన్నాయి. దేంతో చేశారు ఈ రెండు? పెయింటింగ్స్తో చేశారా? ఏమో చూడు, హెయిర్ చూడు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్తో చేశారా? మంచి చాయ్ దేని తాగలేముగా ఇందులో. ఇది కొంచెం ఆరాలి, వదిలేయండి. ఆరాలి, వదిలే వదిలే కొంచెంసేపు వదిలే. కామెంట్ అంట చేయండి, ఏది బాగుంది రెండిట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎవరు చేశారు, ఇది ఎవరు చేశారు? ఏది ఎవరు చేశారు చెప్పాలి. ఇద్దరు కలిసి చేశారా ఇది? అవునా, చూద్దాం. ఇద్దరిది అట్లా కాదు, ఏదో ఒకటి ఒకరు చెప్పాలి. ఇది ఎవరిది? ఇది సో ఇది అశ్యుది అంట, ఇది వచ్చేసేమో సనంది అంట. సో రెండిట్లో ఏది బాగుందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు చేసిన కప్స్ చూడండి. అసలు ఏం చేస్తున్నారు గాయస్? అసలు ఏంటిది, ఏంటి గాయస్ ఇది? హలో, ఎక్స్క్యూజ్ మీ. దీన్నంతా నా మంచి ఇట్లా మంచిది పోసి దీన్ని తీసి దీంట్లో వేస్తున్నారు. అయ్యో ఏంటండి ఇది? అయ్యో, ఇందాక దీంట్లో లోపల కూడా కలర్ ఉంది, ఇప్పుడు ఏమైంది? ఓహో, దీన్ని అంతా ఓడబీకి పిల్లలు చూడండి ఏం చేస్తారు. ఇదేనండి ఇంట్లో ఉంటుంది చూడండి ఓడబీకి. ఏంటిది సనా? సనా ఏంటిది? అసలు ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఏ అశు, నువ్వేంటి పేపర్స్ ఇటు చూడు. అసలు ఏంది అది మొత్తం చూడు, ఆ కప్స్కి ఎలా వేసి ఏం చేస్తా. ఓన్లీ తెలుగులో మాట్లాడాలి, ఇక్కడ వ్లాగ్ జరుగుతుంది. చూడు బావ, నీ పిల్లలు ఏం చేశారో. మంచి కప్పుని తీసుకొని ఈ పెయింటింగ్ వేసి లైటర్ కతే ఉసే ఖతం హాజ్ దే. అదే చూడండి అసలు ఏందో ఇది. అబ్బా అశ్వు, కొడతా కొడతా, అసలు కొడతా. ఏం అనవేంది బావా పిల్లల్ని? ఏదో ఒకటి అను, ఊరుకొని కూర్చుంటావేంటి సైలెంట్గా? చూడు అసలు ఇల్లుని చూడు ఎట్లా చేస్తున్నారు. ఇది ఇల్లు అంటారా? అది ఎవరైనా? కళ్ళు కనిపించట్లేదా నీకు? ఏం చేశారంటే ఏంది అసలు? వాళ్ళు చూడు ఆడుకుంటున్నారా? ఇటు చూడు ఏం చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడైతే నేను
గుడ్డు కర్రీ చేస్తున్నాను అనమాట. గుడ్డు కర్రీ చేస్తున్నాను ఇక్కడైతే నేను. సో ఇక్కడైతే ఇది జరుగుతుంది. ఇంకా నేను మెంతుకూర పప్పు వండేసాను అనమాట. అది కొంచెం అయితే ఉంది మార్నింగ్ది. సో మెంతుకూర పప్పు ఉంది. అండ్ నేను ఈరోజు ఇఫ్తార్ కోసం అని చెప్పేసి కస్టర్డ్ చేశాను. సో కస్టర్డ్ అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, తర్వాత ఫ్రూట్స్ వేస్తాను. సో ఇప్పటికైతే ఇట్లా పెట్టేశాను. సో ఒక్కడ పని అక్కడే ఉందండి. మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత రైస్ కుక్కర్లో పెడుతున్నాను. ఈరోజు టైం లేదు ఈరోజు, అందుకని కొంచెం రైస్ కుక్కర్లో రైస్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. పెట్టేసాను కూడా అండి, కాకపోతే స్విచ్ చేయాలి, వేస్తాను నేను కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత వేసేస్తాను. ఈరోజు టైం కొంచెం తొందరగా అయిపోతుంది, ఎందుకంటే కొంచెం లేట్ అయ్యాక. ఏం తీసుకొచ్చారు, ఎవరి కోసం తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? నీ కోసం పానీపూరి తీసుకొచ్చారు, మరి నా కోసం ఏం తీసుకొచ్చారు? మరి అండి అలా ఉన్నాయి చూడండి అసలు. వామ్మో, ఏదేం నిమ్మకాయలు అన్నావు? తినడానికేనా అవి, పడేయడానికే? తాగడానికే? బా, మా బావ జోక్ వేస్తే మామూలు నవ్వురు అట్లా. కాకపోతే కరోనా వచ్చిందమ్మా ఇంట్లో. కరోనా ఎవరికి వచ్చింది చెప్పు? మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు. కరోనా ఎవరికి? ఇక్కడ జస్టిఫికేషన్ ఇచ్చాను. మా బావ పిల్లల మీద ఒక్కటి మాట చెప్పయ్యా. ఏదో చెప్తున్నావు, ఏంటి చెప్పు? మీ అమ్మాయి మాస్క్ పెట్టుకుంది, కరోనా ఎవరికి వచ్చింది అడిగా, నువ్వేమంటున్నావు? దగ్గు వస్తుందని పెట్టుకున్నాను. ఓకే ఓకే, జస్టిఫికేషన్ ఇచ్చింది. కరోనా వస్తేనే పెట్టుకోవాలా? ఏమో, మాకు కరోనా వచ్చిన తర్వాతే అది ఇంట్రడ్యూస్ అయ్యి, మాకు ముందు నుంచి మాకు తెలియదుగా. తెలుగు మాట్లాడు బావా, తెలుగు మాట్లాడు. ఇది మన తెలుగు బ్లాగ్స్, ఇవి తెలుగులో బ్లాగ్సే. చూడండి ఎలా కామెంట్ చేస్తున్నారు నాకు. ఓయ్ తెలుగులో మాట్లాడాలి, అది అమ్మాయి కోఆపరేట్ చేస్తుంది, నీకు రాట్లా. ఇఫ్తార్కి అయితే కస్టర్డ్ చేశాను, బనానా అండ్ యాపిల్ ఉంటే వేసానండి. అండ్ ఇక్కడేమో వచ్చేసి పప్పాయ అండ్ ఖర్జూరా ఉంది. ఈరోజు నాకు ఇదైతే ఇది. ఈరోజు ఏంది మీ ఇద్దరు మ్యాచింగ్ వేసుకొచ్చిర్రు? మ్యాచింగ్ వేసుకున్నారు ఏంటి? ఒకసారి ఇటు రండి, చూపించండి మీ మ్యాచింగ్ డ్రెస్సెస్. అమ్మో, వాళ్ళ చూడండి అట్లా కొట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడేమో నిన్నటి వ్లాగ్లో ఇద్దరు కొట్టుకున్నారు కదా, ఈరోజు చూడండి ప్రేమ ఇద్దరిది. ఓహో, సేమ్ పించ్. సో ఇలా తీసానమాట ఈరోజు వీడియో అయితే. ఎలా నచ్చిందండి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే కొంచెం నేను మొబైల్ నుంచి వీడియో తీసేటప్పుడు ఆ స్పీకర్ అనేది నా నోటికి దగ్గరగా ఉండడం వల్ల కొంచెం నా సౌండ్ అంటే నా వాయిస్ అనేది చాలా లౌడ్గా ఉంటుందన్నమాట. నాకు అది నేను అడ్జస్ట్ చేసుకుంటా, అంటే ఇప్పుడే కదా కొత్తగా తీయడం. సో అది కొంచెం ఫ్యూచర్లో మంచిగా నేర్చుకొని తీస్తాను. ఇక్కడ మా అమ్మాయి అయితే ఫీవర్ వచ్చింది కదా, సిరప్స్ వేసుకుంటుంది. అది మర్చిపోతున్నావు, వేసుకోవాలమ్మా అని చెప్తున్నాను. ఈ రోజుతో అయిపోద్దండి సిరప్స్ అయితే. ఇంకా తనకు కూడా తగ్గిపోయింది చాలా వరకు, కాకపోతే కొంచెం వీక్నెస్గా ఉంది కదా, అందుకని ఇంకా స్కూల్కి అయితే పంపకుండా ఒక 1 or 2 days ఉంచేసి ఇంక పంపిస్తాను అనమాట. ఆ ఫీవర్ అప్పటికి సెటిల్ అయింది, తను కూడా కొంచెం సెటిల్ అయిపోద్ది. సో అందుకని. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకో వీడియోతో వస్తాను. అంతవరకు ఖుదాఫిజ్, బాయ్.